ఘనమైనవి ఎవరి కార్యంలో? ఎవరి కార్యంలో? మీ కార్యంలో, యేసయ్య కార్యంలో. సజీవ లెక్కలో మనం అందరం ఉన్నామనంటే ఎవరి కార్యములు మన ఎడల జరిగించబడ్డాయి అంటే యేసయ్య. గడిచిన వారము మనందరినీ, సంఘమంతటిని, పిల్లలనేమి, పెద్దలనేమి, తల్లిదండ్రులేమి, వృద్ధాపంలో ఉన్న వారినేమి, అందరినీ ఆయన ఎంతగానో కాచి కాపాడుకొని సజీవ లెక్కలో నిలిపి ఆయన త్వరపెట్టి ఆయన యొక్క సన్నిధానంలో మనందరినీ నడిపించి ఉన్నారు. రాలేక వెనుకబడిన బిడ్డలందరినీ నడిపించాలి యేసయ్య. ఆ వారి కొరకు మనం అందరము ప్రార్థించేవారు. హల్లెలూయా. భారతదేశము అంతా చుట్టూ, మనం దేశం చుట్టూ చూస్తే తలపైన ఒక శత్రువు మూకలు ఉన్నాయి. ఎడమ కుడి శత్రువు మూకలే ఉంది. ఇటు వెస్ట్ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, అటు పైన చైనీస్ వాళ్ళు ఉన్నారు, ఇటు ప్రక్కన పాకిస్తాన్. మనందరినీ ఎంత శత్రువుల నుంచి మనం కాపాడుతూ వచ్చినాడు కదా మన భారత ప్రభుత్వము. 2026వ సంవత్సరంలో ఫైనాన్స్లో ఎక్కువ శాతము దేనికి పైసలను కేటాయించిందనంటే డిఫెన్స్, రక్షణ, భారతదేశపు యొక్క రక్షణ విభాగానికి సంబంధించి. భారతదేశాన్ని రక్షించడానికి ఎన్ని లక్షల కోట్లు భారత ప్రభుత్వం ఇస్తున్నది కదా. మరి దేశాన్ని కాపాడేది ఎవరు? యేసయ్య. చూడండి, మానవుడు సృష్టించింది, మానవుని యొక్క రూపాన్ని దేవుడు ఏ విధంగా సృష్టించి ఉన్నాడు అనేది మనం చూసినాం బైబిల్లో చాలాసార్లు మనం చదువుకునేది కదా. ఎవరి పోలిక ద్వారా దేవుడు మనల్ని సృష్టించిందమ్మా? దేవుని పోలిక. మీలో ఏ ఒక్కరైనా దేవుని పోలిక లేకుండా సృష్టించబడ్డారా అని ఆలోచన చేస్తే ఎవరైనా ఉన్నారా? మనమందరము యేసయ్య స్వరూపాన్ని బేస్ చేసుకొని పుట్టిన వారమే. అదేవిధంగా దేవుడు ఎంత సృష్టికర్తానంటే మీ ముఖాలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నట్లయితే ఒకరి ముఖాలు ఒకరు స్థిరంగా స్టేబుల్గా ఒకరికి ప్రతిబింబించిన ముఖాలుగా ఉన్నాయా? వేరుగా ఉన్నాయా? వేరుగా ఉన్నాయి కదా. మీ స్వరాలు ఒకే విధంగా ఉన్నాయా? డిఫరెంట్గా ఉన్నాయా? వేరుగా ఉన్నాయి కదా. మీ కలర్ ఏమి, మీ ఎంటికలేమి, మీ లోపల ఉన్నటువంటి అవయవాలేమి, అవన్నీ మీకు అనుకూలంగా సృష్టించబడినటువంటి యేసయ్య స్వరూపంలో డిజైన్ చేసినటువంటి వారి. హల్లెలూయా. యేసయ్య స్వరూపంలో డిజైన్ చేయలేదు నన్ను అనేటువంటి చెప్తాం. హల్లెలూయా. చెప్తారా? చూసిందా? మరి యేసయ్య శరీరాన్ని, ఆయన రూపంని మీరు ప్రతిబింబిస్తున్నారు ఈ లోకంలో అని అంటే, మీరు అనుకరిస్తున్నటువంటి విధానాన్ని, మీరు అవలంబిస్తున్నటువంటి క్రియలను ఎవరికి ప్రతిబింబించాలి? మళ్ళా యేసయ్యకు మాత్రమే. మీకు సమస్యలు వచ్చినా ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలి? యేసయ్య దగ్గర. ఒకవేళ మీకు ఆనందం వచ్చినా ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలి? ఒకవేళ మీరు బర్త్డేలు చేసుకున్నా ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలి? ఒకవేళ వెడ్డింగ్ చేసుకున్నా ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలి? వెడ్డింగ్ కాకపోతే బాధ, వెడ్డింగ్ అయితే ఇంకొక బాధ. సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ. ఇవన్నిటినీ నడిపిస్తున్నటువంటి ఒకే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు? యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మనము పోయిన వారం చూస్తే కొన్ని చెప్తానమ్మా, మీరు మనసులో పెట్టుకొని వదిలేసింది. అవన్నీ మీ మనసులకు తాకితే ప్రార్థనలో ప్రేరేపించబడింది. ఎన్ని సమస్యలు భారతదేశంలో, అందులో తెలుగు రాష్ట్రాలలో చూస్తే ఎంతగానో ప్రేమించి బిడ్డలను ఇంటర్మీడియట్ దాకా తీసుకొచ్చిన తర్వాత, తల్లి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తండ్రి దుబాయ్లో ఒక బిజినెస్ మ్యాగ్నెట్, వాళ్ళకి సరిపో అంతగానో ఆస్తులు ఉంది. ఎందుకు ఈ లోకంలో ఈ విధంగా అంధకార క్రియల చేత బాధింపబడుతూ చదువుకున్న వారేమి, ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారేమి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమా? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమా? కాదు కదా. తంత్రములు అంచలంచలుగా వేస్తున్నటువంటి ఆ తంత్రాలను ఎదిరించే ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నది అని అంటే హల్లెలూయా, ఈ గ్రంథమే.
చూడండి, కోట్లు ఉన్నాయంట ఆ వ్యక్తికి, బిజినెస్ మ్యాన్. పోతున్నాడు, ఎన్ని కోట్లు, ఎన్ని కార్లు, ఎన్ని లగ్జరీ లైఫ్లు అనుకుంటే చిటికేస్తే ఒక వాహనాలు కొనేంత కెపాసిటీ. పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టుకొని తెచ్చుకోండి. ఎవరి కోసం తెచ్చుకోండి? ఎవరి కోసం? బైబిల్లో మనం అదే చదువుతాం. మన శరీరాన్ని ఆయన స్వరూపంలో పిండముగా రూపింపక ముందే నిన్ను ఎరిగినటువంటి యేసయ్య, పిండముగా రూపింపక ముందు నువ్వు స్త్రీవా నువ్వు పురుషుడివా అని తేడా లేకుండా ఆయన స్వరూపంలో ఆయన ముఖ పోలికలను సృష్టించబడిన నువ్వు, నేను, మనమందరం ఆయనను మాత్రమే ప్రతిబింబించాలి. హల్లెలూయా. ప్రతిబింబిస్తాం కదా. చూడండి, ఇవన్నీ క్షణకావేశంలో చేసినటువంటి తల్లిదండ్రులను, తోడగుట్లను ఒక న్యాయాధిపతిని చంపినటువంటి విషయం మనకు తెలుసు. ఇవన్నీ ఆస్తుల కొరకు తల్లిదండ్రులను, ఆస్తుల కొరకు తోడగుట్లను, ఇవన్నీ తంత్రాలు వేస్తున్నటువంటి ఈ లోక నాదునికి మనము జయించాలి అని అంటే నిత్యము ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించాలి. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చూడండి, ఎవరిని సృష్టించిందమ్మా? నరుని కదా. మనకంత స్టోరీ తెలుసు, ఆదమ్ అవ్వ స్టోరీ. ఫస్ట్ ఏమో ఆదామును సృష్టించిన తర్వాత ప్రకటెముకల నుంచి తీసుకున్న తర్వాత అవ్వను సృష్టించినారు. ఆ విధంగా ఈ లోకంలో నరులు అంటే దేవుడు ఆయన స్వరూపంలోనే ఆదామును సృష్టించింది కదా. జీవవాయువులు ఊదితే ఆయన జీవంగా ఉండిపోయింది. సాతాను శోధనలో బందీ అయినటువంటి మొదటి పాపం మొదలుకొని ఇప్పుడు దాకా చేస్తున్నటువంటి ప్రతి పాపానికి ఎవరు కారకుడు అని అంటే మానవుడే కారకుడు. హల్లెలూయా. ఎన్నో ఆజ్ఞల చేత, ఎన్నో మాటల చేత దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని వారు అనుసరించక ఈ లోకానికి పాపం తీసుకొని వచ్చినారు. ఆ పాపము మనలో ఫలభరితమై మనని మరణానికి దారితీస్తుంది. ఆ పాపము మన ద్వారా ఫలము పొందుకొని అది వృక్షమై ఈ లోకంలో ఒక క్రియ తీసుకొచ్చింది. ఆ క్రియ ఏంది? మరణం. మరణం ఉందా మనందరికీ? జననం ఉన్నప్పుడు మరణం ఉండదండి. మీరందరూ పుట్టినరా? ఎవరు చేసే పైకి లేచిందా? చెప్పలేదు. దేవుడు మనల్ని పిండముగా రూపింపక ముందే ఈ అవయవం ఇట్లుండాలి, ఈ గుండె ఇట్లుండాలి, ఈ తలకాయ ఎట్లుండాలి, ఈ కలర్ ఎట్లుండాలి అని ఎంతగానో మంచి ఆర్కిటెక్చర్ డిజైన్ కదా. అలా సృష్టించినటువంటి యేసయ్యను మనం అందరం మర్చిపోతాం. మనము ఎవరిని సృష్టికర్తను మనం కాకుండా ఇతరులను మనం పూజించినట్లయితే, ఈ లోకనాథులను మనం పూజించినట్లయితే, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రాకులాడినట్లయితే అక్కడ కన్నీరు గారుస్తున్నటువంటి యేసయ్య ఉగ్రత రూపము దాల్చక ముందే మనమందరము వాక్యం చేత కట్టబడాలి. హల్లెలూయా. అదేవిధంగా మనము ఒకవేళ ఈ శరీరాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని స్వరూపమునందు సృష్టించబడిన మనమందరం ప్రసంగి గ్రంథం అంటాడు. ప్రసంగి గ్రంథం 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చూడండి, దేవుడు మనల్ని ఏ విధంగా ఈ లోకంలో సృష్టించిన తర్వాత మనందరికీ ఒక పేరు ఇచ్చింది. ఏంటంటే మనమందరం ఎట్లాంటి వారమంట? యథార్థవంతులు. మరి మీరు చేస్తున్నటువంటి పనులలో, మీరు ఉంటున్నటువంటి ఏరియాలలో మీరు యథార్థంగా ఉన్నారా? ఉన్నోళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. యథార్థవంతముగా ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఈ సంఘంలో ఉన్నాం. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి, ఒకరి యొక్క ఆలోచనలలో, తలంపులలో ఒకవేళ చెడు ఉన్నట్లయితే అది చెడు
పోకండి అని చెప్తూ మనమందరం కలిసి ఒక శరీరంగా యథార్థవంతులుగా ఈ లోకంలో వచ్చినాం. కానీ కింద చూడండి, ఈ లోకంలో దేవుని నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఒకడు బాగుంటే వాని ఇంటి చుట్టూ నిమ్మకాయలు పడేస్తున్నారు. ఒకడు బాగుంటే ఒకడు బిల్డింగ్లు కడుతుంటే వాని బండికి ఏదో చేస్తున్నారు తంత్రం. ఇవన్నీ తంత్రాలే కదా. ఎన్ని నిమ్మకాయలు వచ్చినా, ఎన్ని మిర్చిలు వచ్చినా, గుడ్లు వచ్చినా, ఏ తంత్రమును ఈ వాక్యం ద్వారా నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నట్లయితే నువ్వు తన్నినా ఏ శోధన నీ దర్దాపులో కదా. హల్లెలూయా. చూడండి, ఆ తంత్రములను కల్పించుకున్న వారమై ఉన్నాం. ఇక్కడ పెట్టుకుంటాం కదా, పుట్టగానే కాళ్ళకి ఏదో నల్లది కట్టుకుంటాం కదా, ఇక్కడ ఏదో పెట్టుకుంటాం. మా వాడికి దిష్టి తాకుతుంది, కాళ్ళకు ఏదో కట్టుకుంటాం. మా కాలేజీలో పిల్లలు వస్తుంటే, ఏందమ్మా నీ టైట్ ప్యాంట్ కింద ఏదో ఊగుతున్నది, ఇట్లా కట్టుకున్నావు ఏంది అని. సార్ అది అదే సార్ అని అన్నారు. ఇక మనం ఇక్కడ చెప్పదు. అంటే ఒకని చూపు మన దరిదాపులోకి వస్తుందా? ఒకవేళ నువ్వు వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకుంటే ఒకడు పెట్టినటువంటి తంత్రాలు నీ దరిదాపులోకి వస్తాయా? చెప్పలేదా? మీరు మాట్లాడకపోతే మీకే వార్నింగ్ ఇస్తున్నాడు యేసయ్య. ఒకవేళ దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో నాటబడినట్లయితే, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క విశ్వాసము, ప్రేమ, అనురాగం నీ హృదయంలో ఫలించినట్లయితే ఏ దుష్ట శోధకుడు వేసిన ఎన్ని మంత్రిక తాంత్రిక ఎన్నో తంత్రాలు నీ దరిదాపులోకి వస్తాయా? చెప్పలేదు. రావు కాబట్టి నీవు ఈరోజు నీ హృదయంలో బలంగా దేవుని యందు విశ్వాసం కలిగి వచ్చిన శోధనను జయించడానికి, వచ్చినటువంటి విపత్తులను జయించడానికి, వచ్చినటువంటి అనారోగ్యతను జయించడానికి నీకు బలం ఇచ్చింది. నువ్వు ఇంకా కుంగిపోతున్నావు, కుంగాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకా నీ జీవితంలో వెనకడికి వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని నువ్వు బాధపడుతుంటే లేదు. ఈ వాక్యం చేత ఏ మంత్రము, ఏ తంత్రము నీ హృదయంలో క్షీణిస్తున్నటువంటి నీ బలహీనతను యావత్తు జయించడానికి దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గమును ధరించుకున్నట్లయితే ఈ లోకంలో నువ్వు ఏ తంత్రం వచ్చినా వాటిని ఫైట్ చేయ కెపాసిటీ నీకు ఇస్తుంది. హల్లెలూయా. చూడండి, ఎందరో మంది మన పాస్టర్ల గురించి చూస్తాం కదా. ఒక రకమైన పాస్టర్లు సంఘాన్ని కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ, సంఘాన్ని కాపాడుకుంటూ, సంఘంలో ఉన్న ఏ బిడ్డకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వా కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లంలను పక్కన పెట్టి మీ కొరకు ప్రార్థన చేసే కుటుంబం లేదంటారా? పాస్టర్లు లేదంటారా? ఉన్నారు కదా. ప్రతి పాస్టర్ల కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించినప్పుడు దేవుడు విశ్వాసము చేత ఎత్తుకుతుంటాడు. అప్పుడే మన సంఘ సహవాసం, మన ఆత్మీయ బలం దినదినంగా ఎదుగుతుంటాడు. ఒకవేళ అది కాదు, నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తా, నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తా, వానిచ్చిన మందులు వాడతా, ఈయనిచ్చిన మందులు వాడతానంటే డాక్టర్ దగ్గరకు పోవడం తప్పు కాదు. కరెక్ట్గా దాని సొల్యూషన్గా మనం వాడుకున్నట్లయితే, ముందు నీ విశ్వాసం దీని మీద ఉన్నట్లయితే, నీ బలహీనత యావత్తును తీసేసే పరమ వైద్యుడు ఉండగా నువ్వు పోవాల్సిన అవసరం. హల్లెలూయా. ఇప్పుడు నీ శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి? ఈ శరీరం ఎవరికి ఆలయమైనది? దేవుని ఆలయం. ఈ శరీరం పైన టాటూ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ శరీరానికి కావాల్సినటువంటి స్కెచ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చినటువంటి నీ శరీరాన్ని ప్రతి అవయవం, చూడండి, నువ్వు ఎంత తింటావో నీ మితిమీరి తింటే దేనికో దానికి దారి తీస్తుంది కదా. ఉన్న దాంట్లో తినాలి. దొరికింది కదా అని తినేస్తే అది నీకు వాష్రూమ్కి దారి తీస్తుంది. హల్లెలూయా. చూడు, మనం ఎంతలా తినాలా అంతే తినాలి. దేవుని వాక్యము మాత్రం నిండారుగా తినాలి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నువ్వు తింటున్నా కొద్దీ తినబుద్ధి అయితేనే ఉంటుంది. నువ్వు ఫస్ట్ తినడానికి ట్రై చేయి. ఒకవేళ ఈ వారంలోకి నువ్వు బైబిల్ చదవకుండా సమయాన్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే, ఈ వారంలో ప్రార్థనలో నువ్వు విశ్వాసంలో లేకుండా సడలినట్లయితే, నువ్వు మొదటిగా సాతాను నిన్ను వేసుకుంటున్నటువంటి వలయలో నువ్వు పడ్డవని అర్థం చేసుకో. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వాక్యాన్ని రోజు రోజుకు నువ్వు నెమ్మదిస్తూ వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే, నీ బంధకములన్నిటినీ విడిపించి యేసయ్య ఆయన యొక్క రక్షణ కవచం నీ మీద ఉన్నట్లయితే ఏ శోధనలో నువ్వు పడవు. దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని మళ్ళా మట్టికి నీది నువ్వైపోతే దేవునికి ఎంత సంతోషం. నీ ఆత్మ ఆయనకు కావాల్సింది.
నీ యొక్క శరీరం కుళ్ళి కృషించినను నీ యొక్క పవిత్రమైన ఈ ఆత్మ, దేవుని కొరకు వాడబడినటువంటి ఈ ఆత్మ, దేవుని కొరకు ప్రతి ఒక్కరి ద్వారా దేవుని ఆత్మచేతను అభిషేకించబడి దేవుని కొరకు వాడబడినప్పుడు ఇతరులు యేసయ్య గురించి తెలుసుకున్నట్లయితే వారి హృదయంలో ఫలించిన ఆత్మ కనపరచబడుతుంది. హల్లెలూయా. అప్పుడే పరలోక ద్వారాలు ఈ శరీరానికి, ఈ ఆత్మకు, ఈ శరీరం కలిగినటువంటి ఈ ఆత్మకు దేవుడు ఎంతగానో సంతోషించి ఆయన పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడు. కాబట్టి ఈ శరీరం దేవుడిచ్చిన శరీరం కాబట్టి ఎట్లా కాపాడుకోవాలా? పరిశుద్ధత అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలా, మనసుకు నచ్చినట్టు చేయాలా, శరీరించలకు లోపడాలా? కాదు కదా. ప్రతి దాన్ని వాక్యము చేత నిదానించి దాన్ని ధ్యానించి నడుచుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ బలమును మనం కలిగి దాని యొక్క మార్గాన్ని మనం వెతుకుని వెళ్ళినట్లయితే మనకు దేవుడు మంచి మార్గాన్ని ఇస్తున్నాడు. ఈ శరీరాన్ని మనం కాపాడు. ఒకవేళ ఈ శరీరాన్ని నువ్వు కాపాడుకునే పక్షాన ఏ సమయంలో ఈ లోకంలో నువ్వు అంతరించిపోయినట్లయితే, సడన్గా నిన్ను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినట్లయితే ఈ పరిస్థితి యేసయ్య అంటున్నాడు, ప్రేమించి నేను ఎంతగానో మిమ్మల్ని కాపాడుతూ వచ్చి ఉన్నా ఈ లోకంలో, అయినను నా వాక్యానుసారంగా లేకుండా ఈ లోకపు బంధకంలో ఉండి ఉన్నావు కుమార్తె, నీ కొరకే నేను మాట్లాడుతున్నాను. చూడండి, అదేవిధంగా మనం ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఏ విధంగా మనం కాపాడుకోవాలి కదా. రోమపత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. చాలు, కింద చాలు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. చూడండి, ఇక్కడ చూడండి, అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైంది, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు. అవునమ్మా, మీ మనస్సాక్షితో మీరు ఆలోచన చేయండి. పిల్లలను కంట్రోల్ చేసుకున్నామా? మీ మనస్సాక్షితోటి మీరు ఎప్పుడు పాపం చేయలేదా? చేసింది కదా. పుట్టుకతోనే మనం పాపం. మనం చేస్తున్నటువంటి పనులలో ఇతరుల చేత మనము ఇతరులను హేళనగా మాట్లాడినట్లయితే అది కూడా పాపమే. ఇతరుల గురించి మనం అబద్ధంగా పలికినట్లయితే అది కూడా పాపమే. ఇలాంటి పాపుల కొరకు దేవుడు ఈ లోకంలో వచ్చి ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పాపము ఏమంటారు పనికి మాలిన వారైది, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఎవరన్నా మేలు చేసేవాడు ఎవరైనా ఉన్నారా అని మనం అనుకుంటే, హోలీ క్రైస్ట్ చర్చిలో మేలు చేయువాడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే అనుకోండి. నా గురించి మీరు అనుకుని మీ గురించి నేను అనుకున్నాను. క్వశ్చన్ మార్కే. చేస్తాం మనం అందరం మేలు, మరి వెనుక మన తర్వాత మనం చూడనప్పుడు వాటి గురించే మనం మాట్లాడుకుంటాం. మేలు చేసినట్లా కాదు కదా. నువ్వు కనబడేటట్టు, నువ్వు సంఘానికి కనబడేటట్టు, చర్చ్కి కనబడేటట్టు, సొసైటీకి కనబడేటట్టు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి అన్నదానం చేసిన 10 మంది అనాథులను కాపాడుకుంటున్నాను అని మనం పెట్టుకుంటే అది నువ్వు చేసినట్ట మేము. బైబిల్ ఉంటుంది కదా, ఇటు ఇస్తే ఇది కనపడదు, ఇటు ఇస్తే ఇది కనపడదు అంటే. నువ్వు ఏది అయితే ఇస్తావో ఇతరులకు అది కనపడదు. ఎవరికి కనపడాలి? నువ్వు ఏమి ఇస్తావో, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంట దేవుడు ఫలంగా నీకు ఇస్తాడు. కానీ అది ఏ విత్తనం నువ్వు విత్తినవో, ఏ ఫలభరితమైనటువంటి విత్తనం నువ్వు విత్తటకు సిద్ధంగా ఉండి ఉన్నావో ఆ ఫలాన్ని అన్నిటినీ దేవుడు ఇస్తాడు. ఈ శరీరం కూడా అంతే. నువ్వు పాటల ద్వారా దేవుని మహిమపరిచినట్లయితే, నువ్వు క్రియల ద్వారా దేవునికి మహిమపరిచినట్లయితే, నీ చూపు ద్వారా దేవునికి మహిమపరిచినట్లయితే, నీ ఆలోచనలు నీ తలంపుల ద్వారా నువ్వు సంఘానికి, నీ చర్చికి, నీ సొసైటీకి, ఒకవేళ భారతదేశం అంతటికి మంచి మాటలు చెప్తున్న బిడ్డలందరికీ నువ్వు హెల్ప్ చేసినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థానం అని అంటే ఏందమ్మా? ఒక చేరిచ్చి కూసబెడతాడనా? కాదు. ఉన్నతమైన స్థానం అంటే ఆయన ఉడిలో కూర్చోబెడతాడని. హల్లెలూయా. చనిపోయిన లాజర్ని ఎక్కడ కూర్చోబెట్టిందమ్మా? అబ్రహాము. అలాంటి భాగ్యం మనకు ఉంటుందా?
అలాంటి యోగ్యత మనకు ఉంటుందా? అనుకుందాం, మీ ఇక్కడికైతే నేనే పోయినా అనుకున్న పైకి అందరూ ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, పౌలులు ఉన్నారు, శరాబులు ఉన్నాయి, కెరాబులు ఉన్నాయి, దేవదూతలు ఉన్నాయి. అయ్యా నేను జులేవాడ బేకరీలో ఒక బేకరీ ఏం తినకుండా వచ్చింది, నాకు ఆకలి అవుతాను. పైన పోగానే అదే ప్రసాద్ వచ్చింది, ప్రసాద్ అయ్యగారు వచ్చింది, లోపలికి రండి అని పిలిచి, శాంసోన్ అంటే ఎవరు రాబాలేదు అక్కడ నాకు కనపడతలేదు, దావీదు కనపడతలేదు, దినాకర్ అంకెల్ కనపడతలేదు. వీళ్ళందరి పక్షాన నాకు ఆకలి అవుతున్నది అని నేను చెప్పగలుగుతానా? మీరందరూ ఊహించుకోండి, మీరందరూ మనమందరం సంఘం అంతా పైన ఉంది అనుకున్నాం, పైన అందరం ఉన్నాం. ఎవరో ఇద్దరు ముగ్గురు విలువబడి కింద కొట్లాడుతున్నారేమో అనుకోండి, జస్ట్ ఊహించుకోండి. అందులో ఒకవేళ మీరు కింద ఉన్నట్లయితే అక్కడ నీ యొక్క శరీరం యొక్క, నీ యొక్క తలంపు యొక్క, నీ యొక్క ఆలోచనల యొక్క, నీ యొక్క క్రియల యొక్క పాపములన్నిటి కొరకు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు? నీకు ఎంట్రీ ఉంటుందా? ఉంటుందా? ఈ శరీరాన్ని ఆ విధంగా మనం కాపాడుకోవాలి. చూడండి, పనికి మాలిన వారి పట్ల మనం ఉండదు, మనం పనికొచ్చే పాత్రలంగా ఉండాలి. పనికొచ్చే పాత్రలు అంటే ఎట్లుండాలి? కొన్ని ఉదాహరణ చెప్పండి. పనికొచ్చే పాత్రలు, పొద్దున లేవకుండా 10 గంటల దాకా పడుకుందాం, మధ్యాహ్నం భోజనం తినాలని 4 గంటలకు తిందాం, రాత్రి 2 గంటలకు పడుకుందాం. మిగతా కార్యక్రమాలు అంతా ఎట్లా చేసుకుంటాం? ఏదో చేస్తాం కదా. అలా చేస్తే మీరు అంత పనికొచ్చే పాత్రలా? చెప్పండి, కాదు కదా. పొద్దున లేవాలా, మోకాళ్ళ ప్రార్థన చేయాలా, సమయం దొరకబట్టుకోవాలి ప్రార్థనలో. వాక్యం చదివే శక్తిని కావాలి మనకు. ఈ వాక్యం చదివే శక్తిని మనకి ఇచ్చినట్లయితే పనికొచ్చే పాత్రలుగా దేశయ్య ఒక రోజు ఇస్తాడు. ఏమనంటాడు? నువ్వు పనికొచ్చే పాత్రవు నాయన, నువ్వు ఆ సంఘానికి వెళ్ళు. పనికొచ్చే పాత్రవు నాయన, నువ్వు పాటలు పాడు. పనికొచ్చే పాత్రవు నాయన, నువ్వు మిషనరీస్ లెక్క నువ్వు వాడబడతావు పో. పనికొచ్చే పాత్రవు నాయన, నువ్వు చర్చిలో క్లీన్ అండ్ గ్రీన్ చేయి. పనికొచ్చే పాత్రవు నాయన, నువ్వు చర్చిలో విశ్వాసము గుంపులో ఉన్నావు అంటాడు. మరి మనమందరం పనికొచ్చే పాత్రలమా కాదా? ఎవ్వరు కాదనుకుంటా కదా. పనికొచ్చే పాత్రలు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పనికొచ్చే పాత్రలే చెప్పాలి. హల్లెలూయా. పనికొచ్చే పాత్రలే చెప్పాలి. హల్లెలూయా. మరి మొదటి చెప్పేటప్పుడు గంట స్లోగా ఉన్నదేనా? అంటే విశ్వాసంలో ఇంకా సడలిల్లుతున్నానా? ఎక్కడో ఎన్నిక లేని మమ్మల్ని, ఎస్పెషల్గా నన్ను తీసుకొచ్చి ఇలా పడేసిండు. నాకు అనుకుంటా, పొద్దున లేపగానే నాకు ఆలోచన వస్తుంది, ఎమ్మెల్యే చేస్తే కాదని కాదు, 4:30 నుంచే అటు ఇటు మెట్టాడుతుంటా, పోవాలా 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 పోవాలా, ఏదైనా వాక్యం అన్నా చేయాలా, లేకపోతే పొద్దున్న లేచి పనన్నా చేసుకోవాలి. అలాంటి స్థిరమైనటువంటి సమయాన్ని మీరు పెట్టుకోండి. వాక్యంలో ఎదగాలని అంటే ఒక సమయాన్ని పెట్టుకోవాలి. ఆ సమయం అనుసారంగా మనం జీవించినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఒక పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వస్తుంది. ఆయన యొక్క నడిపింపు వచ్చింది అంటే ఆటోమేటిక్ మనం వెళ్ళిపోతుంటాం. మనకి ఎన్ని అబ్స్టాకల్స్ రా, ఎన్ని ఎత్తుగడ్డలు వచ్చినా ఎవరు కాపాడే దేవుడు? యేసయ్య. అవునా కదా? ఆ విధంగా మన అందరి దేవుడు ఆయన రెక్కల నీడలో కాచి కాపాడుతానంటున్నాడు. గడిచిన వారం సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే ఎన్నో దేశాలకు సంబంధించి యుద్ధాలు, ప్రతి ఒక్క దేశం, ఒక దేశం మీద ఒక దేశము తారీఫ్లు వేసుకుంటున్నాయి. యుద్ధ గమనాలు ఒకదాని మీద ఒకటి ప్రేరేపణ కలిగి, నేను ఇట్లా చేయాలా, ఇన్ని వెపన్లు కొనుక్కోవాలా, ఇన్ని సైనిక బలగాలను పెంచుకోవాలి అని వారంతా సిద్ధపడుతున్నారు. కానీ ఒక్కసారి యేసయ్య కనికరించి ఒక్కసారి వారి మాట తీరును మారిస్తే యుద్ధాలు జరుగుతాయా? వారి ఆలోచన తీరు మారిస్తే యుద్ధాలు జరుగుతాయా? మనం అందరం ప్రార్థన చేయాలి దేశాల కొరకు. వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచన, వారి యొక్క నడిపింపు అంతను ప్రేమ కలిగి నడవాలి అనే దాని కొరకు, రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు, నడిపిస్తున్నటువంటి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. చేస్తారా మీరంతా? చూడండి, దేవుని స్వరూపమునందు సృష్టించిన మనము పాపము చేత నశించిపోతున్నాం కదా. అదే రోమిలకు రాసిన పత్రికలో మనం చూడగలం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 12. ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగనే
మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చాలు చూడండి ఎంత మంచిగా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తించును. మీకు అందరికి బర్త్ డేట్ ఉన్నాయి కదా, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి కదా, డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుందా? డేట్ ఆఫ్ డెత్ ఉంటుందా? ఏందన్నా వీళ్ళంత మరణం గురించి మాట్లాడుతున్నాం చెప్పండి. డేట్ ఆఫ్ డెత్ ఉంటుందా? డేట్ ఆఫ్ డెత్ ఉంటుందా? ఎందుకుంటుంది? అందరికీ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోయింది అని అడుగుతారు కదా. చనిపోగానే ఫొటోస్ పెడతారు కదా ఇట్లా, పుట్టింది ఈ సంవత్సరం, చనిపోయింది ఈ సంవత్సరం. ఇది ఎందుకు వచ్చింది? మరణం ఎందుకు వచ్చింది? పాపము వల్ల వచ్చే జీతం మరణం. పాపం ఎందుకు వచ్చింది? ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా వచ్చింది. ఏంటది? పాపం. ఎందుకు ఆజ్ఞ అతిక్రమించింది మానవుడు? ఎందుకు అధిగమించిందో? శరీరేచ్ఛ, ఇంకా మనస్సేచ్ఛ. ఈ రెండు కంట్రోల్ చేసుకోలేదు అవ్వమ్మ. ఇవి రెండు కంట్రోల్ చేసుకొని ఉంటే పాపం రాకపోయింది. పాపం వల్ల మనం అందరము మరణానికి అప్పగింపబడుతున్నాం. ఒకవేళ నువ్వు మరణానికి అప్పగింపబడుతుంటే, ఒకవేళ నువ్వు మరణ అంచుల్లో ఉన్నట్లయితే దేశయ్య నీతో మాట్లాడాలని ఆశపడుతున్నది. ఏంటి అంటే, చనిపోకముందే నువ్వు మారు మనసుకు ఉండాలి. చనిపోకముందే ఆత్మచేత, యేసయ్య ఆత్మచేత అభిషేకించబడాలి. చనిపోకముందే దేవుని నువ్వు ఒక సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు చావుని జయించగలుగుతావు కదా. చూడండి, రాజమండ్రిలో హతసాక్షిగా చనిపోయినటువంటి పాస్టర్ పేరేంటి? ప్రవీణ్ పగడాల బ్రదర్. ఆయన ఏమంటాడంటే, మరణాన్ని కౌగిలించుకోవాలన్నాడు. మరణాన్ని కౌగిలించుకోవాలి. సడన్గా వచ్చి డాక్టర్ నా చేయి చూసుకొని నువ్వు గంటలు చనిపోతావని అంటే రెడీగా ఉండాలా. యేసయ్య దగ్గరికి పోతున్నామని ఆశ, యేసయ్య దగ్గరికి మనం వెళ్తున్నామని ఆశ ఉంటుందా? చూసి ఉంటే నరాలన్నీ వీక్ అయిపోయాయి, నా గుండె అంతా జారిపోయింది, నా వీపులన్నీ వగిలిపోతున్నాయి. ఈ బాధలతో, సమస్యలతో నీకెన్నా ఉండని ఆ ప్రాబ్లం. నీ తలనొప్పి ఏందన్నా ఉండని, నీ కాళ్ళ నొప్పులు ఏందన్నా ఉండని, నీకు షుగర్ కానీ బీపీ కానీ ఏదేమన్నా ఉండని, నువ్వు గిన దేవునికి కౌగిలించుకొని నేను నీ కొరకు ఉంటుంటానంటే దేవుడు నిన్ను తీసుకెళ్తాడా? దేవుడు నిన్ను తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? నిన్ను ఈ లోకంలో సృష్టించిండు అని అంటే ఆయన యొక్క కార్యములు జరిగించాలని నిన్ను ఇంకా సజీవ లెక్కలో వచ్చింది. నీ కార్యములు ఘనపరచబడుటకు, నీ ద్వారా యేసయ్య మహిమపరచబడాలని యేసయ్య ఇంకా సజీవ లెక్కలో వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఎట్లుండాలి? మనము ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. ఎట్లుండాలి? మనము ఆత్మ ద్వారా తిరిగి మనము జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మీరు కొత్తగా జన్మింపవలెను, నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చూడండి, మీరు కొత్తగా జన్మింపవలను, నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మించడం అంటే ఏం చేయాలని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మనమంతా ఆ పాపపు ఊబిలో నుండి బయటకు వచ్చిన వారమే కదా. పాపపు బంధకముల నుంచి మనం అందరం బయటకు వచ్చిన వారమే. తెలియక మనవారే ఇంకా ఈ పాపపు బంధకంలో ఉంటే వారిని తీసుకురావాలి. పాపముల నుంచి వారిని మనము రక్షించగలిగిన వారమే ఉండాలి. అప్పుడే ఇక్కడ చూడండి, మీరు కొత్తగా జన్మింపవలెను. మనమందరం కొత్తగా జన్మించినాము అని అంటే మన హృదయము ఎంత సంతోషించి ఉండాలి కదా. బాప్తిజం తీసుకున్న వాళ్ళు చేయలేపండి, బాప్తిజం తీసుకున్న వాళ్ళు చేయలేపండి, తీసుకొని వారు చేయలేపండి. చిన్నపిల్లలు అంటే ఓకే, పెద్దవారు మీరు కూడా చూడండి ఏమని అంటారు, మీ గురించే మాట్లాడుతున్నాడు. మీరు కొత్తగా జన్మింపవలెను. ఒకవేళ మీరు ఇంకా కొత్తగా జన్మింపగలేకపోతే, అంటే
దేవుని యందు మీరు అభిషేకించబడిన వారైతే, దేవుని రక్తం చేత మీరు కడగబడిన వారైతే, ఏ క్షణాన మీ మరణం వస్తుందో, ఏ క్షణాన ఈ లోకంలో నుంచి మీరు వెళ్ళిపోతారో, దేవుని కౌగిల్లో మీరు చేర్చబడతారు. ఒకవేళ దేవునిలో మీరు బాప్తిజం పొందుకొని పోతే ఈ లోకంలో వెళ్ళిపోతారు. అందుకని అంటున్నాడు, మనమంతా ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలన్నట. నువ్వు ఆత్మ చేత నువ్వు తిరిగి జన్మించినట్లయితే ఈ లోకంలో నుంచి, ఈ లోకంలో ఎట్లుంటావు కదా, పవిత్రులుగా ఉంటావు. ఎట్లుంటామమ్మా? యేసయ్యను ప్రతిబింబించే బిడ్డలుగా ఉంటాం. ఎట్లుంటాం మనము? మన మాట తీరు మారుతుంది, మన చేష్టల తీరు మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంటుంది, మన నడకడిగా మారుతుంటుంది, మన స్నేహం మారుతుంటుంది, మన అసోసియేషన్, మన సంఘ సహవాసము మారుతుంటుంది. అవునా కదా? అందుకే యేసయ్య అంటాడు, మారు మనసు ఉంది, మీలో నుంచి రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మీకు ఏ గుండెని ఇస్తానంటున్నాడు? మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. ఆ మాంసపు గుండెల్లో 2 జఠరికలు, 2 కర్ణికలు ఉంటాయి. ఆరికిల్స్, వెంట్రికల్స్ ఉంటాయి. ఇవి లబ్బు డబ్బు అంటేనే మీ పానం బతుకుతుంది. ఒకవేళ డబ్బు పోయి స్టాప్ అయిందనుకో, ఎక్కడ పరదేశులము అనుకున్న పాట పాడుకుంటే తీసుకుపోతారు. తీసుకుపోయాడు దించిన తర్వాత నువ్వు అక్కడ పరదేశమే తిరుగుతా ఉంటావా? యేసయ్య రాకడలో ఎత్తబడి యేసయ్య సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతావా? అదే ఆత్మ చేత నువ్వు అభిషేకించబడతావు. దేవుడు ఆయన ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి నిన్ను ఒక మంచి ఆకారంలో సృష్టించితే, ఈ లోకంలో నిన్ను మంచి ఒక అందమైనటువంటి వ్యక్తిగా, అందమైనటువంటి స్త్రీగా నేను డిజైన్ చేస్తే, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఇచ్చలకు పోతే, పాప బంధకంలోకి పోయి చనిపోతే యేసయ్య ఎంత బాధపడతారు కదా. 1981 అనుకుంటా, నేను పుట్టిన తర్వాత మా సార్ నాకు ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పి, ఒక 7 years పాపను ఒక వ్యక్తి రేప్ చేసి అమెరికాలో చంపేస్తే 6 months తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. పోస్ట్ పోన్ అయితేనే ఉన్నాయి కేసులు. ఆమె తట్టుకోలే, ఇష్టాలు తీసుకొని వచ్చింది జడ్జిమెంట్ ముంగట, జడ్జి ముంగటనే కాల్చి చంపేది. ఎవరిని? ఆ రేప్ చేసినటువంటి వ్యక్తిని. తల్లి ప్రేమ ఆ విధంగా ఉంటే నువ్వు ఈ లోకంలో ఎంత బంధకంలో ఉండి ఉన్నావో, ఎన్ని శోధనల చేత, తంత్రముల చేత, విపత్తుల చేత తల్లాడుతూ నీ కుటుంబం నాశనపు ఊబిలో ఉంటే దేవుడు ఇంకెంత బాధపడుతుండొచ్చు. ఆ యేసయ్య ఎంత బాధపడుతుండొచ్చు కదా. ఆ కన్ను గుడ్డులు పగిలిపోయి రక్తం కారుతూ నీ కొరకు ఆయన శరీరాన్ని సిలువలో అప్పగించింది. నీ కొరకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి చివరి రక్తపు పొట్టును కార్చి నీ పాపములను తుడచడానికి ఆయన ఈ లోకంలోకి వస్తే, నువ్వు ఈ లోకంలో అన్ని బంధకములలో బంధించి ఒకటివే. ఈ శరీరం దేవుడిచ్చినటువంటి ఆలయం కుమారుడా. ఈ శరీరము దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము. ఆయన స్వాస్థ్యం ఆయనకి అప్పగించుకోవాలి. ఈ లోకపులకు కాదు, ఈ బంధకములకు కాదు. ఇంతో యేసయ్య మాట్లాడుతున్నాం. ఈ దేవుడిచ్చినటువంటి శరీరాన్ని దేవుని కొరకే మనము ఈ ఆత్మ ద్వారా దేవునికి అప్పగించాలి. పరిశుద్ధంగా జీవించాలి. మన పాపముల నుంచి మనం విడువబడాలి. ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. మనమంతా ఏ స్వభావాన్ని ధరించుకోవాలని? నవీన స్వభావం అంటే రూపాంతరము కలిగిన కొత్తదిగా దేవుని యందు మనము అభిషేకించబడిన వారమై, బాప్తిస్మము తీసుకున్న మనమందరము, ఆత్మ చేత అభిషేకించబడినటువంటి మనమందరము భయభక్తులు గలవారమై, నీతియు యథార్థత అయినటువంటి భయభక్తులు గలవారమై మనం ఈ లోకంలో నడుచుకున్నప్పుడు దేవుని పోలికగా, దేవుని ప్రతిబింబిస్తూ ఈ లోకంలో మనము నడిచినట్లయితే మొదటిగా సంతోషించేది ఎవరమ్మా? యేసయ్య మాత్రమే.
నీ విషయంలో అంతే. ఒకవేళ నీ తల్లిదండ్రులు ఒకవేళ అడ్డగిస్తున్నట్లయితే, అది కాదు ఇది చెయ్యి, ఇది కాదు అది చెయ్యి అని అన్నట్లయితే, నువ్వు వాక్యం చేత నాటబడి దేవుని ఆత్మ చేత ప్రేరేపణ కలిగి ఒకవేళ నువ్వు నడుచుకున్నట్లయితే, అడుగు వాటికంటే ఊహించుకున్న వాటికంటే గొప్ప ఈవులని ఇవ్వాలని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచనలు నీ మీద ఉన్నట్లయితే నువ్వు పనికొచ్చే పాత్రవే కానీ పనికిరాని పాత్రలు కాదు. నిన్ను సృష్టించినటువంటి యేసయ్య, నువ్వు ఆయన ద్వారా అభిషేకించబడినటువంటి బిడ్డవు కాబట్టి, నిత్యమైన రాజ్యంలో నీ కొరకు ఒక స్థానం ఉంచి ఉన్నాడు కాబట్టి, ఆయన కొరకు ఈ లోకంలో, ఆయన కొరకు నువ్వు ఈ లోకంలో నవీన స్వభావం ధరించుకొని ఆయన కొరకు ఇంకా ఆశీర్వదించాలి. అవునా కదా? మీరందరూ ఉంటారట్లా ఉందామన్న హైలైట్ చేద్దాం. హల్లెలూయా. అదేవిధంగా దేవుని స్వరూపమును మనం ధరించుకొని ఉన్నాం. పాపముల చేత మనము విడవబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత మనం తాకబడి ఉన్నాం. మరి ఇప్పుడు ఈ లోకంలో నుంచి మనం గతించిపోయిన తర్వాత క్రీస్తు స్వరూపంలోకి మనం ఏ విధంగా పొందుకోవాలి? అదేవిధంగా మనం అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29, 30 చదివి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారుడితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా. చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులకు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో స్వారూప్యము గలవారుడగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మీరందరినీ నిర్ణయించింది యేసయ్య, నిర్ణయించింది కదా. మనమంతా ఆ పాపపు బంధకంలో నుండి ఉండి ఉండగా దేవుని యొక్క ప్రేమ ద్వారా మనం ఆ పాపపు బంధకంలో నుండి సపరేట్ అయిపోయి విడిపింపబడి ఈ యొక్క సమూహంలో మనం ఉండి ఉన్నాం కాబట్టి, మనల్ని ఆయన స్వరూపంలో మనం సృష్టించినటువంటి దేవుని యొక్క కుమారుని పోలికలుగా మనం పుట్టినటువంటి మనం అందరము ఆయనను మనం ధరించుకొని ఈ లోకంలో మనం జీవించినట్లయితే ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం కలుగుతాయి. హల్లెలూయా. అందుకేనండి మనం అందరము ఏదంట కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను. మీరందరిని పిలిచినామా? మేము పిలిచినామా? దేవుడే నడిపించింది కదా, దేవుడే పిలిపింపు కదా. ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను. మీరందరూ పిలిపింపబడ్డవారే కదా, మీరంతా నీతిమంతులే కదా. రైట్. ఎవరు నీతిమంతులుగా తీర్చనో వారిని దేవుడు ఏం చేస్తాడంట? మహిమపరచడు. మీ అందరినీ మహిమపరచబడాలనే యేసయ్య ఇంకా మిమ్మల్ని సచివలికలో నిలిపించినాడు. యేసయ్యను ధరించుకున్న మనం అందరము, ఒక్కొక్కరిని ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. తీసుకుంటే మీరు ఫీల్ అవుతారు, తీసుకోకపోతే కొందరు ఫీల్ అవుతారు. కాబట్టి మనం అందరము ఒక ఇండివిజువల్గా మన సాక్ష్యం ఉన్నది. మంచి గృహాలు కట్టడానికి మేస్త్రులను ఇచ్చినాడు, మంచి ఉద్యోగం ఇచ్చడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేనాడు, మంచి ఐటీ కంపెనీస్లలో చేసడానికి మనల్ని దేవుడు, బ్యాంకులలో దేవుడు మనల్ని ఉంచినాడు, మంచి మంచి డిఫరెంట్ సెక్టార్స్లో దేవుడు ఉంచినాడు. ఎందుకు ఉంచినాడు? మీ అందరినీ మీకు ఇచ్చినటువంటి శరీరం ద్వారా, మీకు ఇచ్చినటువంటి ఆత్మీయ విశ్వాసం ద్వారా ఎవరు మహిమపరచబడుతున్నారు? యేసయ్య. హల్లెలూయా. చూడండి, ఆ విధంగా మనం అందరము దేవుని ద్వారా మహిమపరచబడాలి కదా. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10.
ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి అందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అటివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమను దండన పొందుదురు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మిదిరి. హల్లెలూయా. చూడండి, ఇంకా నువ్వు విశ్వాసములో సడలిల్లి ఉన్నట్లయితే నీతో మాట్లాడుతున్నాడు. మీ అందరిని మహిమపరిచినటువంటి దేవుడు మీ అందరినీ పరలోక రాజ్యంకి ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా విశ్వాసంలో బలపరచకుండా, ఒకవేళ ఇంకా ఈ పాపపు ఊబిలోనే ఉండిపోయినావు, సమయానికి వాక్యం చదవక, సమయానికి బైబిల్ యొక్క ధ్యానాన్ని ధ్యానించక, ఒకవేళ సమయం లేదని ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు నువ్వు ప్రాకులాడితే నిన్ను నిత్యమైన దండనోకి నెట్టేయాలని సాతాను గారు వేరు చేస్తున్నాడు. ఒకవేళ ఆయన స్వరూపం కలిగినటువంటి నీ శరీరాన్ని నువ్వు ఇంకనూ పాపపు బంధకంలో అలవాట్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఇంకా నువ్వు ఆల్కహాల్, ఇంకా ఈ లోక పిచ్చలకు, ఇంకా ఎన్నెన్నో తంత్రాలకు లోబడినట్లయితే నువ్వు నిత్యమైనటువంటి దండనలోకి వెళ్ళిపోతావు, నిత్యమైన నాశనంలోకి వెళ్ళిపోతావు. అగ్గి ఆరదు, పురుగు చావదు, నీ శరీరం చావదు, కాలుతూనే ఉంటావు. ఒకవేళ నిన్ను ఈ శరీరాన్ని నీకు ఇచ్చినటువంటి యేసయ్యను నువ్వు మహిమపరిచినట్లయితే, ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడి నువ్వు యేసయ్యను స్వరూపం కలిగి నువ్వు యేసయ్య కొరకు నువ్వు వెయిట్ చేస్తుంటేనా ఆయన నిన్ను కౌగలించుకొని పరలోక రాజ్యానికి తీసుకుపోయే కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన ప్రభా, కృపామైన కనికరమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. జీవం గల దైవమానికి వందనాలు తండ్రి. ప్రభా, ఇటు సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మానవులు నాయన నశించిపోవటానికి ఇష్టం లేదు తండ్రి. అయ్యా, మాకు చూపెట్టినటువంటి 4 అయ్యా దశలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. దేవుని స్వారూప్యమునందు సృష్టించబడిన మేమందరం అయ్యా మొదటిగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు అయ్యా. పాపపు బంధకంలో నుంచి మమ్మల్ని వేరుపరిచి నశించిపోకుండా మమ్మల్ని కాచి కాపాడినావు. ఇందుకు వందనాలు స్తోత్రాలు. ఏ తంత్రములను మా దరిదాపులోకి రాకుండా నీ యొక్క రక్తం చేత మమ్మల్ని అభిషేకించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా ఆలోచనలు, మా తలంపులు ఎన్నడూను నాయన నీ దృష్టికి వ్యతిరేకంగా ఉండకుండా నిత్యము నాయన ప్రభావ నీ దృష్టికి అంగీకారం ఒకటి నాయన నీ కృప దయచేయమని వేడుకొచ్చున్నాను. ఇంకనూ నాయన మేము పాపులమై ఉండగా మా కొరకు నాయన మీరు దారపోసిన మీ రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పవిత్రమైన ఆత్మచేత మమ్మల్ని తాకిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా పాపములను మేము ఒప్పుకొని ఉండగా మీ ఆత్మచేత మమ్మల్ని తిరిగి చేర్చుకున్న దైవమానికి స్తోత్రములు. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. మా కొరకు పరలోక రాజ్యములో అయా చూస్తున్న దైవమా, మా పాపములను క్షమించమని వేడుకొంచుంటాము. మా ఆలోచనలు, మా తలంపులను ఆయన నడిపించమని వేడుకొంచున్నాము. పూరి క్రైస్త సంఘమంతటిని బట్టి అయా వాక్యం ఆయన వింటున్న బిడ్డలందరినీ బట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తు స్వారూప్యము పొందుకునే బిడ్డలంగా ఉండి ఉండగా అయా మిమ్మల్ని ఈ లోకంలో ప్రతిబింబించే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. యేసయ్యానికే స్తోత్రం తండ్రి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన దైవమా, దేశంలో రాష్ట్రంలో కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సమాధానపరచువారు ధన్యులన్నాం అయా. రాష్ట్రాలను దేశంలో నడిపిస్తున్న అధికారుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సమాధానం దయచేయమని వేడుకొచ్చున్నాం రాజా. యేసయ్యా, వాక్యాన్ని చదివే కృపను, ప్రార్థించే కృపను మాకు దయచేయమని వేడుకొచ్చున్నాం. ఒకవేళ మేము ఈ లోకంలో ఉండి ఉండగా వాక్యం చేత తాకబడి వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకొని ఈ లోకంలో నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయమని వేడుకొచ్చున్నాం రాజా. వాక్యంలో ఏకీభవించిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారి హృదయంలో నూతన బలము
దయచేసిన దైవానికి స్తోత్రం తండ్రి. ఇంకను నాయన ప్రభా నీ కొరకు జీవించే బిడ్డలుగా ఉండే కృపను బిడ్డలందరికీ దయచేయమని వాక్యం చేత వారి జీవితాలను మార్చుకుంటకు నాయన నీ కృప దయచేయమని నాయన మేమందరం బయలుదేరి వెళ్ళబోచుండగా మీరు నాయన మాతో ముందు వెళ్ళి ఈ లోకంలో మా కొరకు నాయన నీ కార్యములు సిద్ధింపచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.